ఫ్రెండ్స్, ఈ క్రైమ్ స్టార్ మనం చూస్తూనే ఉన్నాం చాలా డేస్ నుంచి అయితే. గొడవలు అంటాడు, కాసేపు ఆయిల్ ప్రమోషన్ గురించి వెళ్ళుకుంటూ వైఫ్ని ఎవరో తీసుకెళ్ళిపోతున్నాడు పోతున్నారని చెప్పేసి అన్ని డ్రామాలు చేసిన ఈ క్రైమ్ స్టార్ అయితే మొత్తానికి ఆ టాపిక్ మాట్లాడకుండా, అంటే ఆ లతకి వీడికి ఇతనికి జరిగిన గొడవ గురించి మాట్లాడకుండా లాస్ట్కి టాపిక్ని డైవర్ట్ చేయడానికి అయితే వేరే యూట్యూబర్ మీద అయితే పడ్డాడు. జనాలని ఎర్రిపప్పలని చేయడానికి ఆ అమ్మాయి పట్టాల మీదకెళ్ళింది, తీసుకొచ్చేసాను, ఇంకా వేరే కాపురం పెట్టాలంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే వేరే కాపురం ఎందుకు? ఆ అన్న ఉండడం ఈమెకి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆ టాపిక్ అంతా వదిలేసేసి, ఆ స్క్రిప్ట్ అంతా వదిలేసేసి, మళ్ళీ సబ్స్క్రైబర్స్ మీద పడేసి, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ, ఇంకా దాంతోపాటు నా భార్యకి కారణం నువ్వే అని చెప్పేసి వేరే యూట్యూబర్ మీద పడ్డం ఏదన్నా కరెక్ట్గా ఉందా? పట్టాలపై దొరికిన లత అని చెప్పేసి థంబ్నెయిల్ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత అందులో ఏమంటున్నాడంటే సింపుల్‌గా నీ వల్ల ఇలా జరిగింది అంట. అసలు వేరు కాపురం పెట్టమని ఆ యూట్యూబర్ ఏమన్నా చెప్పిందా? లేదు కదా! సో, ఆ టాపిక్ ఏది మాట్లాడట్లేదు. సో, ఎంతసేపు వ్యూస్ వచ్చి పడుతున్నాయి కదా అని చెప్పేసి చెత్త చెత్త వీడియోస్ అన్నీ జనాల మీదకి వదిలేసేసి ఏదంటే అది మాట్లాడుతున్నాడనమాట. సో, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే డబ్బుల కోసం ఫేక్ థంబ్‌నెయిల్స్ పెట్టుకోవడం, లోపల ఒక మ్యాటర్, బయట ఒక మ్యాటరు, అంటే ఒక సీన్ క్రియేట్ చేయాలని జెప్పేసి, ఒక కాంట్రోవర్సీ క్రియేట్ చేయాలని జెప్పేసి ఎవరి గొయ్యిలో వాళ్ళు తవ్వుకున్నట్టు తన గొయ్యిలో అయితే ఆయన పడిపోయాడనమాట ఈ క్రైమ్ స్టార్. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కింద పిచ్చి పిచ్చి వీడియోస్ పెడితే అయితే ఎవరు ఒప్పుకోరు గదా! ఆ విధంగా అయితే ఒక వీడియోని డిలీట్ చేసేసింది కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కింద యూట్యూబే. ఎందుకంటే అట్లాంటివి ఎంకరేజ్ చెయ్యదనమాట. కానీ ఇతను తెలియక స్క్రిప్ట్, తొక్క, తోలు అని చెప్పేసి ఎర్రిపప్పు అయిపోవడం తప్పించి ఏది లేదు ఫ్రెండ్స్. ఏదేమైనా అసలు ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద ఛానల్ పెట్టుకొని మంచి కంటెంట్ అనేది పెట్టొచ్చు. కానీ వైఫ్‌ని అడ్డం పెట్టుకొని, పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నారు. చాలామంది ఇలాగే చేస్తున్నారు. పిల్లల్ని అడ్డం పెట్టేసుకొని ఒక సింపతి గేమ్ అనేది ఆడి యూట్యూబ్‌లో వ్యూస్ సంపాదించాలి అని అయితే చూస్తున్నారు. బట్ ఈ లత ఇది కిట్టు విషయంకొచ్చినట్టయితే వీళ్ళింకా మారరు ఫ్రెండ్స్. వీళ్ళింతే. వీళ్ళు ఒక ఫ్యామిలీ డ్రామా లాగా ఆడుతూ జనాలని ఫూల్స్‌ని చేయాలని చూస్తున్నాడు. మాట్లాడితే బంగారం అంటాడు, కాసేపు పిల్లలు బాలేదంటాడు, పిల్లలు ఏడుస్తున్నారంటాడు. అన్నీ డైవర్ట్ చేసేసి లాస్ట్‌కి జనాలనైతే భ్రష్టు పట్టించేస్తున్నాడు అనైతే దీన్ని బట్టయితే అర్థమైపోయింది. బట్ మీరు ఏదేమైనా ఈ దరిద్రుడిని యూట్యూబ్ చూడకుంటే బెస్ట్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నంత కాలం వింటే పిచ్చి పిచ్చి కంటెంట్స్ అన్నీ చేసేసి జనాల మీదకైతే వదులుతారు. బట్ ఒక బాలింతరాల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, పోరంబోకు పనులన్నీ చేస్తున్నాడు అనైతే అర్థమైంది. కానీ అసలు ఆమె కూడా చెప్పాలి. ఇదంతా ఏంటి? ఇదంతా వద్దు అని చెప్పాలి. కానీ తను కూడా ఏం చెప్పట్లేదు కాబట్టి ఇంకిలా జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటి కంటెంట్ చేస్తూనే ఉంటాడు. కానీ ఇతను పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోతున్నాడు అనైతే ఈ ది వీళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది. బట్ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, భార్యని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనైతే అర్థమైంది. బట్ ఏదేమైనా వాళ్ళ నుంచి మార్పనేది వాళ్ళ నుంచే రావాలి. అసలు మారడం అనేది జరిగేటట్టు కూడా కనిపించట్లేదు. వ్యూస్ కోసం ఎంత అడ్డమైన గడ్డి కూడా తింటున్నారు. ఈ ఛానలే కాదు, చాలా ఛానల్స్ ఇలాగే తింటున్నాయి. బట్ వీళ్ళని మార్చడం అంటే ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళ నుంచి వాళ్ళు మారాలి గానీ మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి?